నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 10వ తరగతి విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలి. సంస్థ నారాయణపూర్ ఎస్సీ హాస్టల్లో బస చేసిన యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు. షెడ్యూల్ కులాల వర్గీకరణపై ఏపీ కేబినెట్ తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పీఎస్ నేత నాగరాజ్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై దూకుడు పెంచిన తెలంగాణ పోలీసులు. పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియ. అవకాశం ఇస్తే హీరో విజయ్ దేవరకొండతో సినిమా తీయాలని ఉంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వేడుకల్లో హీరో నితిన్తో స్టెప్పులేసిన మల్లారెడ్డి. రైట్, ఇక డీటెయిల్స్ కలితే హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో ఎస్సీ బాలుర వసతి గృహంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు బస చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్సీ బాలుర హాస్టల్లో కలియ తిరిగి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశారు. అనంతరం రోజువారీ దినచర్యను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందా అని అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతిలో 10/10 జీపీఎస్ సాధించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచనలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ రోజు హాస్టల్ నిద్రలో భాగంగా ప్రతి నెల హాస్టల్కి రావడం జరుగుతుంది. హాస్టల్ నిధుల్లో భాగంగా జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని అందరూ తహసీల్దార్స్, జిల్లా అధికారులు అందరితో కలిపి ఎంపీడీఓస్ అందరం కలిసి కూడా ఈ హాస్టల్ నిద్ర కార్యక్రమాన్ని నేను జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి నెల ఒకరోజు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నారాయణపూర్ ఎస్సీ హాస్టల్ రావడం జరిగింది. ఈరోజు ఎస్ఎస్సి పిల్లలంతా కూడా ఎల్లుండి ఎగ్జామ్కి వాళ్ళు చదవడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ జిల్లా కలెక్టర్ తరఫున వాళ్ళకి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి రాయడానికి ప్యాడ్, తర్వాత పెన్సిల్స్, పెన్ను కావాల్సినటువంటి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, ఎక్కడ కూడా భయము లేకపోతే నేను రాయలేని అనేటటువంటి నెగిటివ్ ఆలోచన ఉంటే దాని ఇంపాక్ట్ ఎగ్జామ్స్ పై పడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి వేకప్ కాల్, అదేవిధంగా ఎస్ఎస్సిలో ఎవరైతే మనకి టాప్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి 70 నుంచి 100 మందికి సైకిల్ ఇస్తామన్నటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు మనసులో పెట్టి ఒక పాజిటివ్ స్పోర్టివ్నెస్ తోటి తీసుకొని హెల్దీ కాంపిటీషన్ చదవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం టాపర్స్ ఎలా ఉన్నాం, ఇప్పుడు 9th క్లాస్ చదివే వాళ్ళకి ఇది ఒక ప్రేరణ కావాలి. మనం ఇది మంచి మార్కులు సంపాదించి జిల్లాలో గుర్తింపు పొంది జిల్లా కలెక్టర్ ద్వారా సైకిల్ని పొంది వాళ్ళ తల్లిదండ్రులకు మంచి గౌరవం, సత్కారం పొందాలనేటువంటి ఒక ఆశయం అనేది 9th క్లాస్ విద్యార్థులు కూడా మొదలై వీళ్ళ యొక్క సమ్మర్లో హాలిడేస్లో కూడా కొంత భాగం చదువు కేటాయించి 10th క్లాస్ యొక్క సిలబస్ని కొంత పూర్తయ్యే విధంగా వారు కూడా చేయడానికి తోడ్పడుతుంది. దీనికోసమే ఈ కార్యక్రమాలను స్వీకరించడం డెఫినెట్ గా మంచి మార్కులతోటి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 15న షెడ్యూల్ కులాల వర్గీకరణపై రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేశారని, దీన్ని స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజ్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంజూరి దీపక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ, మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష షెడ్యూల్ కులాల వర్గీకరణ నెరవేర్చే విషయంలో ఆగస్టు 1న జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో 7 సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చని సంచలనాత్మక తీర్పును ఇచ్చినట్టు తెలిపారు. దీన్ని అమలు చేసేందుకే ముందుకొచ్చిన ప్రభుత్వాలను ఆయన అభినందించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో, విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17వ తారీఖున కేబినెట్ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపు నుంచి, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ
నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తామని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయటం కోసం చివరి దశకు తీసుకువచ్చిన నేపథ్యంలో ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుదీర్ఘంగా ఉద్యమం చేస్తూ వస్తున్నారు. మరి ఈ సందర్భంగా షెడ్యూల్ కులాల్లో మొత్తం కూడా 59 ఉపకులాలు ఉన్నాయి. ఈ 59 ఉపకులాల్లో ఈ విధంగా షెడ్యూల్ కులాల్లో 59 ఉపకులాలు ఉంటే 59 ఉపకులాల్లో ప్రధానంగా ఎస్సీఏ అంటే మా రెల్లి కులాలకు సంబంధించినటువంటి మా ఉపకులాలు మొత్తం కూడా 14 కులాలు ఉన్నాయి. ఎస్సీఏ గ్రూప్లో రెల్లితో పాటుగా మా ఉపకులాలు 14 ఉన్నాయి. ఎస్సీబి అంటే మాదిగ సమాజ వర్గానికి సంబంధించినటువంటి ఉపకులాలు ఉంది. మరి అలాగే ఎస్సీ గ్రూపు మా సోదర కులస్తులు మాల ఉపకులాలకు సంబంధించినటువంటి కులాలు 25 ఉపకులాలను వీటిలో పొందుపరచడం జరిగింది. మరి అలాగే ఎస్సీడీగా ఉండబడినటువంటి గతంలో ఆది ఆంధ్ర, మాస్టిన్, మెదలియర్, పంచమ, పరియర్ వీళ్ళందరూ కూడా గతంలో ఎస్సీడీగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డి గ్రూప్ అవసరం లేదు, ఎస్సీ ఏబీసీగా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏ జిల్లాలో వాళ్ళు ఆది ఆంధ్ర మాలగా ఉంటే వాళ్ళను సి గ్రూప్లో కలపాలని, ఆది ఆంధ్ర మాది ఉంటే వాళ్ళని మాది గ్రూప్లో కలపాలని, ఆది ఆంధ్ర డి ఉంటే వాళ్ళని ఆది ద్రావిడ మాల ఉంటే మాల గ్రూప్లో కలపాలని, ఆది ద్రావిడ మాది ఉంటే మాది గ్రూప్లో కలపాలని ఈ ఉపకులాలను మాదిగలకు సమానంగా వాళ్ళు ఏ కులం పేరుతో ఉన్నారో ఆ కులాల జాబితాలో చేర్చడం వల్ల ప్రస్తుతం ఏబీసీగా పరిగణించడం జరిగింది. బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన అడ్వకేట్ తో కలిసి ఉదయం 10 గంటల ప్రాంతంలో స్టేషన్ కు వెళ్లారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయగా షూటింగ్ కారణంగా విష్ణుప్రియ ఆ రోజు గైర్హాజరయ్యారు. తన తరఫున శేఖర్ భాషాను పోలీస్ స్టేషన్ కు పంపించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల కారణంగా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అస్సలు ఏం లేదమ్మా, లోపలికి వెళ్తే తెలుసు అసలు ఎందుకు పిలిచారో తెలియదు, వెళ్ళి కనుక్కోండి. తెలీదమ్మా, కనుక్కోండి. అమ్మ నేను ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే వచ్చి. ఏపీ మండలిలో ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, తిరుమల నాయుడు, దువ్వారపు రామారావులు వ్యక్తులు ప్రైవేట్ సంస్థలు నిర్వహించే దేవాలయాల వివరాల గురించి ప్రశ్నించారు. దీనికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానమిస్తూ ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ సంస్థలు నిర్వహించే దేవాలయాల జాబితాను దేవాదాయ శాఖ నిర్వహించదని స్పష్టం చేశారు. అలాగే సర్వశ్రేయ నిధి ద్వారా 88 ప్రైవేట్ దేవాలయాలకు సంబంధించి సిజిఎఫ్ కమిటీ ఇచ్చిన మంజూర్ల ప్రకారం 27 కోట్లు మొత్తాన్ని ఖర్చు చేయడమైందని తెలిపారు. ఈ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష, అవునండి, 88 ప్రైవేట్ దేవాలయాలకు సంబంధించి సిజిఎఫ్ కమిటీ ఇచ్చిన మంజూర్ల ప్రకారం 27.59 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడమైంది. సి ప్రశ్నకి సమాధానం లేదని. రామగోపాల్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ నుంచి సర్వశ్రేయ నిధి ద్వారా దేవాలయాల పునరుద్ధరణకు కానీ కొత్త దేవాలయాల నిర్మాణానికి కానీ నిధులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. ఒకవైపు దేవాదాయ శాఖ నియంత్రణలో ఉండే దేవాలయాలతో పాటు కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ సంస్థలు కొన్ని అంటే దేవాదాయ శాఖ పరిధిలోకి రాని దేవాలయాలకు కూడా సర్వశ్రేయ నిధి నుంచి నిధులను కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. దీనిపైన ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ కూడా లేదు అధ్యక్ష. దాదాపు కొన్ని దేవాలయాలకు అయితే 4 కోట్లు 5 కోట్ల రూపాయలు కూడా సర్వశ్రేయ నిధి నుంచి కేటాయించినప్పటికీ వాళ్ళు ఆ నిధులు సక్రమంగా ఖర్చు చేస్తున్నారా, దుర్వినియోగం అవుతున్నాయా,
ఎందుకనో అంతంత పెద్ద అమౌంట్లు ఇవ్వాల్సి వస్తుందో ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, ₹1 కోటి పైన ప్రైవేటు దేవాలయాలకు లేకుంటే వ్యక్తులు నిర్వహించే దేవాలయాలకు ఇచ్చే సందర్భంలో వాటిపైన ప్రభుత్వ నియంత్రణ అవసరము, దానిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా 2019-24 మధ్య కాలంలో సర్వశ్రేయ నిధి నుంచి ఎంత ఖర్చు చేయడం జరిగింది, అలాగే కడప జిల్లాలో ఎన్ని దేవాలయాలకు ఎన్ని కోట్ల రూపాయలను సర్వశ్రేయ నుంచి ఖర్చు చేయడం జరిగిందో తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మంత్రి గారు, ప్రైవేట్ దేవాలయాలకు సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష మన విధానంలో. కానీ అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి దాదాపుగా 88 శాంక్షన్స్ 2019-20 నుంచి 2023-24 వరకు 88 ఆలయాలకి ఇవి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 88 ఆలయాలు కూడా ఎక్కువ ఒక ప్రాంతానికి సంబంధించే ఇవి మంజూరు చేయడం, వాటికి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి దాదాపుగా 26 ప్రాంతాల్లో, అంటే 14 జిల్లాలు వచ్చేటువంటి 26 ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకి ఈ మొత్తం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 40 ఆలయాలకి మంజూరు ఇచ్చారు అధ్యక్ష. దానికి దాదాపుగా ఇప్పటికీ ఈ విధంగా సిజిఎఫ్ నుంచి ఇచ్చినటువంటి మొత్తం 27 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో 14 జిల్లాలకు మాత్రమే ఇవి ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 12 జిల్లాల్లో అసలు ఆలయాలకి సిజిఎఫ్ గ్రాంట్లు ఇట్లా ప్రైవేట్ ఆలయాలకి ఇచ్చిన దాఖలాలు లేదు. అంటే ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేయడంలో గడిచిన సందర్భాల్లో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ నిధులని మంజూరు చేయడం జరిగిందనేటువంటిది వాస్తవం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ మంజూరైనటువంటి వాటిల్లో దాదాపుగా మొత్తం ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర రెల్లి సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ బోసుపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని రెల్లి కులస్తులందరూ టీడీపీకి ఓటు వేశారన్నారు. తెరపైకి ఎస్సీ వర్గీకరణ వచ్చిందని, ఇందులో తమ రెల్లి కులస్తులకు న్యాయం జరగలేదన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గెలిస్తే న్యాయం చేస్తారని చూశామని ఆయన తెలిపారు. ఈ నెల 20 నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి 5% రిజర్వేషన్ కల్పించాలని తమ కులస్తులు కార్యక్రమం చేపట్టనున్నారని స్పష్టం చేశారు. మా సమస్యలు తెలియజేయాలని ఈ మీడియా ద్వారా మీ అందరూ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరి అందులో ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో 4% పైబడి ఉన్నటువంటి రెల్లి కులాలకు మా సంఖ్యను లెక్క పెట్టడానికి, లెక్కల్లో తీసుకోవడానికి చాలా తక్కువగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తపరుస్తూ, మరి గతంలో ఇచ్చినటువంటి ఏదైతే జస్టిస్ రామచంద్రరాజు కమిషను మరియు ఉషా మెహ్రా కమిషన్ నివేదికను అనుసరించి ఈ రోజున అన్ని రంగాల్లో అట్టడుగున్నటువంటి రెల్లి కులాల వారికి సామాజిక న్యాయం జరిపించే విషయంలో గత 70 సంవత్సరాల నుండి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ కూడా అత్యంత తీవ్రమైనటువంటి వెనుకబాటు కలిగినటువంటి రెల్లి కులాల వారికి, మరి భవిష్యత్ తరాల వారికి భవిష్యత్తులో జరుగుతున్నటువంటి వర్గీకరణలో మరి 5% మాకు రిజర్వేషన్ కల్పించాలని మరి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఇంట్లో చేసినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలు 2 కులాలు ప్రభావితం చేస్తున్నాయని, ఈ 70 సంవత్సరాలు కూడా మాకు ఏ రకమైనటువంటి ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి అవకాశాలలో విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో కూడా మాకు ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించలేదని ఈ యొక్క ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈనాడైనా సరే ఈ యొక్క షెడ్యూల్ కులాలు, మా రెల్లి కులాలు 50 మంది కూడా కూటమి ప్రభుత్వానికి మూకుమ్మడిగా సపోర్ట్ చేస్తూ అందరూ కలిపి తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పేసి, మా జాతికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఎంతో గట్టిగా మా కార్యకర్తలు పనిచేసి గెలిపించిన తర్వాత
రాగానే మమ్మల్ని ఏ పార్టీ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ వారు కానీ మా గురించి ఆలోచన చేయలేదు. ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం 20 లక్షల పైబడి మా నెల్లి జాతి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బ్రతుకుతూ ఉన్నాము. మా కులస్తులు ఒక టీ కొట్టుకు వెళ్తే టీ ఇవ్వరు, ఒక ఏరియాకి వెళ్తే రానివ్వరు. అసలు ఏమీ లేని దుర్భర స్థితిలో 195% రెల్లీలు వెనకబడే ఉన్నారు తప్ప ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. అలాంటి మా జాతి కోసం ఆలోచిస్తారు కదా అని చెప్పేసి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి బీజేపీ నాయకులు కూడా మేము గెలిస్తే ఏదో న్యాయం చేస్తారని ఎంతో సపోర్ట్ చేస్తే ఈ రోజు మాకు వర్గీకరణలో 1% మాత్రమే మీకు కల్పిస్తామని చెప్పి ఒక నివేదిక సమర్పించారు. అది ఆమోదించక ముందే మేము జేసీగా ఏర్పాటు చేసి రేపటి నుంచి స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయంలో అధికారిని అంటూ బురిడి కొట్టించిన ఊరకరణం జగన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా పోలీస్ సైరన్, ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్స్ వేసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడు జగన్ పై ఇప్పటికే వివిధ రకాల సెక్షన్లతో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని తెలిపారు. నిన్న జరిగినటువంటి సంఘటనలో నల్లజర్ల టోల్గేట్ దగ్గర ఒక వ్యక్తి సీఎంఓ ఆఫీస్ స్టిక్కర్ వేసుకున్న కారులో వచ్చి అక్కడ కొంత హల్చల్ చేయటం జరిగింది. దాన్ని వీడియో తీస్తున్నటువంటి ఒక మీడియా ప్రతినిధి మీద కూడా దాడి చేయటం జరిగింది. అలాగే అతని గురించి తెలుసుకుంటే అతను జంగారెడ్డిగూడెంలో గతంలో అనేక కేసులు ఇన్వాల్వ్ అయినటువంటి ఊరకరణం జగన్నాథరావు అనే అతను. ఇక్కడ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీ షీట్ కూడా ఉన్నది. తడికిలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కామవరపుకోటలో అతను నివాసం ఉంది. అతను తపస్య అనే స్కూల్ని నడుపుతూ ఉన్నాడు. ఆ స్కూల్ నడిపే భాగంలో అక్కడ ఉన్నటువంటి వేరే స్కూల్ యజమాని అయినటువంటి దాసు అనే అతనితోటి విభేదాలు రాగా అతన్ని కొంత బెదిరించడం, అతని మీద కొంత డబ్బులు డిమాండ్ చేసి లేదంటే స్కూల్ని రెప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తామనే విధంగా అతన్ని థ్రెట్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఇతను సీఎం ఆఫీసులో పనిచేస్తాననే పేరు మీద ఈ బెదిరింపులు చేయడం జరుగుతూ ఉంది. ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఏలూరు జైల్లో ఇతన్ని ఉంచడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే ప్రభుత్వ అధికారుల పేరు మీద కానీ లేదా ప్రభుత్వం యొక్క స్టిక్కర్లు వేసుకొని కానీ లేదా సైరన్లు వాడి కానీ ఎవరైనా సరే అక్రమాలు అన్యాయాలు కానీ పాల్పడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది అందరూ కూడా ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ కూడా ఇది ఒక హెచ్చరిక చేస్తాను. ఎవరైనా సరే ప్రజలు కనుక ఇట్లాంటి వారిని గమనిస్తే వాళ్ళు ధైర్యంగా వచ్చి మాకు కంప్లైంట్ చేయవచ్చు. వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇలాంటి అక్రమార్కుల మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 5వ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ఫ్యామిలీతో ఉండగా ఫోటోలు తీయడం, ఆలయంలో అవినీతి ఆరోపణలపై దేవాదాయ శాఖ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈవోకు అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. మేడ్చల్ జిల్లా సూరారంలో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఏకత్వ 2025 వార్షికోత్సవ వేడుకలు, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కల్పన వివాహ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరోలు నితిన్, విజయ్ దేవరకొండతో పాటు రాబిన్ హుడ్ సినిమా యూనిట్ పాల్గొన్నారు. ఈ వేదిక మీద రాబిన్ హుడ్ సినిమా మే 28వ తేదీ రిలీజ్ సందర్భంగా ట్రైలర్ ప్రదర్శించారు. అనంతరం హీరో నితిన్ తో కలిసి మల్లారెడ్డి స్టెప్పులు వేసి సందడి చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ హీరో విజయ్ దేవరకొండ అవకాశం ఇస్తే సినిమా తీస్తానని తెలిపారు. ఒక సంతోషం అనిపిస్తుంటది. అండ్ వన్ స్ట్రేంజ్ థింగ్ ఇస్ వెన్ఎవర్ ఐ కమ్ టు కాలేజెస్, ఇట్లా కాలేజెస్ కి వచ్చి ఇట్లా మీరు నవ్వుతూ అరుస్తూ మీ ముఖాలు చూస్తుంటే అదొక I can't explain. It is so much joy to see
మీ స్టూడెంట్స్ అందరినీ చూస్తూ ఒకప్పుడున్న మన లైఫ్ గుర్తొస్తుంటది, మీ ఫ్యూచర్ మీ ముందుంది. I love you all so much. This year I'm going to be spending a lot of time with students and recent students from across time together and do things together. Undandi, happy undandi. 10 years back అస్కామికి వచ్చిందా? సో ఆ సినిమా కంటే సినిమా ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో మార్చ్ 20 ఇప్పుడున్న మీ జోష్, మీ ఎనర్జీ ఏదుందో మార్చ్ 20 థియేటర్స్ లో కూడా ఇదే జోష్ ఉంటుంది, ఇదే చాలా చాలా బాగుంటుంది. సో ప్లీజ్ గో టు ది థియేటర్స్ మార్చ్ 28. సార్ ఇవాళ మీ ఎనర్జీ కాబట్టి నాకు చిన్న వరం ఇస్తారా? చిన్న వరం. మార్చ్ 28 నాడు మన పిల్లలకి హాలిడే ఇస్తారా? లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా తీసుకొని డాక్టర్ అవుదాం అనుకున్నాను. డైరెక్టర్ అయ్యాను. నా ఫ్రెండ్స్ అందరూ డాక్టర్లే. బట్ నిజంగా డాక్టర్ అవడం ఎంత కష్టం అనేది తెలుసు. నా ఫ్రెండ్స్ అందరిని చూస్తున్నాను. సో మీ అందరూ వెరీ వెరీ రెస్పెక్టబుల్ లో ఎంత జోష్ ఉందో అంత జోష్ ఈ సినిమాలో ఉంటుంది. డెఫినెట్ గా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మీ అందరికి నచ్చుతుంది. అండ్ ఈ సినిమా ఎండ్ లో ఒక స్మాల్ క్యామియో చేశారు మన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, హైదరాబాద్ అయిన డేవిడ్ వార్నర్. సో ఆయన్ని కూడా మీరు ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడబోతున్నారు. డెఫినెట్ గా సినిమా మాత్రం మిమ్మల్ని డెఫినెట్ గా ఎంటర్టైన్ చేస్తుంది. మార్చ్ 28 రామన్హుడ్ థియేటర్స్ లో చూడండి. సార్ ఒక మాట చెప్పాలంటే సార్ పాలమ్మి పూలమ్మి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10వ తరగతి విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలి. సంస్థ నారాయణపూర్ ఎస్సీ హాస్టల్లో బస చేసిన యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు. షెడ్యూల్ కులాల వర్గీకరణపై ఏపీ కేబినెట్ తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పీఎస్ నేత నాగరాజ్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై దూకుడు పెంచిన తెలంగాణ పోలీసులు. పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియ. అవకాశం ఇస్తే హీరో విజయ్ దేవరకొండతో సినిమా తీయాలని ఉంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వేడుకల్లో హీరో నితిన్తో స్టెప్పులేసిన మల్లారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.